వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది ఆర్కే బీచ్ వైజాగ్ వచ్చేటప్పుడు మనకు రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చాలామందికి తెలియదు అనమాట. ఇదండి, ఇది నా బ్యాక్ సైడ్ ఉన్నంత ఆర్కే బీచ్. చాలామంది ఇక్కడ ఒక రోజు 2 రోజులు ఉండడానికి చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ గెస్ట్ హౌస్లు ఇవ్వండి, ఆ గెస్ట్ హౌస్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ఒక రోజు కానీ 2 రోజులు కానీ లేకపోతే 1 మంత్ కానీ ఉండాలనుకుంటే గెస్ట్ రూమ్లో ఉంటాయి అన్నమాట. ఇలాంటి రూమ్లో ఉంటాయి. దాన్ని బట్టి ఇదో నా బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట చాలా వరకు. అదిగోండి, అది ఒకటి. ఇవన్నీ గెస్ట్ హౌస్లు అనమాట. ఓకేనా, మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదిగోండి, అది కూడా చూసారా, అవి కూడా గెస్ట్ హౌస్లు. ఇక్కడికి వచ్చి ఒక రోజు 2 రోజులు కానీ వారం రోజులు కానీ ఇలా వండిచి ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఉంటాయి ఇవన్నీ, నో ప్రాబ్లం. అలానే ఇప్పుడు చాలామంది కొంతమంది ఏసీ రూమ్లు కావాలి, కొన్ని నాన్ ఏసీ కూడా కావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉన్న చూసారా గెస్ట్ హౌస్ అనమాట. ఇప్పుడు ఆర్కే బీచ్ ఆపోజిట్లోనే ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు. ఇదిగోండి గెస్ట్ హౌస్, ఇక రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది, కంఫర్ట్. కావాలంటే ఇలాగ పెడతాను, ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు కాల్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాంటి అప్డేట్ కావాలన్నా ఇలాంటి డౌట్లు ఉంటే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. డోంట్ వరీ, ఐ హెల్ప్ యూ. ఓకేనా, చాలా వ్యూ అయితే బాగుంటాయి. ఇక్కడ చాలా వరకు అయితే 1-2 డేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళచ్చు. ఈ గెస్ట్ హౌస్ పక్కనే నో హోటల్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు. రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా తక్కువ ధరలో రూమ్స్, బ్యాంకు అన్నీ ఉన్నాయి దగ్గరలో. ఓకేనా ఫ్రెండ్, సో ఇది నా అప్డేటు. మీకు ఇంకే అప్డేట్ కావాలని ఏ డౌట్లు ఉంటే నాకు అడగండి. ఓకే, ఇది మన ఆంధ్ర వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.